వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల మా లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు చేరుతాయి. భారతదేశం ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, వినాయకుడు, కార్తికేయుడు, అయ్యప్ప, ఆంజనేయుడు, పోచమ్మ, పోలేరమ్మ, మైసమ్మ ఇలా 33 కోట్ల దేవుళ్ళు కొలువై ఉంటారు. 33 కోట్లు అంటే 33 సమూహాలు అని అర్థం. ఎందుకంటే కోటి అనే పదానికి సమూహం అని ఒక అర్థం ఉంటుంది. ఇందరు దేవుళ్లలోనూ ఆదిదేవుడిగా శివుడిని స్తుతిస్తారు. శివుడు నిరాకారుడు, నిర్గుణుడు, భక్తవత్సలుడు, కోరిన కోరికను ఈడేర్చే దయామయుడు అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. శివుడు త్రిమూర్తులలో లయకారుడు. సింధు నాగరికత కాలం నాటికే పశుపతి, రుద్రుడు అనే పేర్లతో పూజలను అందుకున్నాడు. ఇప్పుడు కూడా దేశం అంతటా శివాలయాల సంఖ్యే అధికంగా ఉంటాయి. జ్యోతిర్లింగాలయాలు, పంచభూత స్థల ఆలయాలు, పంచారామ ఆలయాలు, సభాలయాలు, శని పరిహార ఆలయాలు, కాశీశ్వర ఆలయాలు అంటూ ఇలా చాలా రకాల శివాలయాలు దేశమంతటా విస్తరించి ఉన్నాయి. ఇందులో ఎన్నో ఆలయాలు ప్రసిద్ధి చెందినవి, అద్భుత ఆశ్చర్యాలను కలిగించేవి ఉన్నాయి. దేశ విదేశాల భక్తులు ఈ ఆలయాలను నిత్యం దర్శిస్తూ ఉంటారు. కానీ ఈ వీడియోలో చెప్పబోయే శివాలయాలు మాత్రం మనల్ని ఆశ్చర్యానికి గురి చేసేవిగా ఉంటాయి. ఒకసారి చూసి వస్తే బాగుండును కదా అనిపిస్తుంది. మరిక ఆ ఆలయాల సమాచారం ఏమిటో తెలుసుకుందాం. ముందుగా స్తంభేశ్వర మహాదేవుని ఆలయాన్ని చూద్దాం. ఇక్కడ మహాదేవుడు మనతో దోబూచులాడుతాడు. ఒకసారి సముద్రపు నీటిలోకి గుడితో పాటుగా మునిగిపోతాడు. మరొకసారి బయటికి తేలుతూ మనకు నేత్రానందాన్ని, భక్తిభావాన్ని కలుగజేస్తాడు. ఈ రోజు టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఇలాంటి ప్రతి ఆశ్చర్యకర అద్భుతాలకి వెనక సైన్సే ఉందంటూ పరిశోధనలు చేసి నిజాల నిగ్గును తేలుస్తున్నారు. కానీ వీరు కూడా భారతీయ ఆలయాల రహస్యాలను కనుగొనలేకపోయారు. అదీ కాక వందల ఏళ్ల క్రితం అంత అద్భుత టెక్నాలజీని ఉపయోగించి ఎలా నిర్మించగలిగారా అన్న ఆశ్చర్యం అయితే కలగక మానదు. అలా ఆశ్చర్యాన్ని కలిగించే అనేక ఆలయాలలో స్తంభేశ్వర మహాదేవ్ ఆలయం ఒకటి. గుజరాత్ రాష్ట్రం వడోదరా జిల్లా నుండి 80 కిలోమీటర్ల దూరంలో కావి కాంబోయ్ అను నగరం ఉంటుంది. ఈ కావి కాంబోయ్ నగరం సమీపాన అరేబియా సముద్రానికి కాంబే బేకి మధ్య స్తంభేశ్వర మహాదేవ్ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం సుమారుగా 150 ఏళ్ల క్రితం నిర్మించబడింది. చూడడానికి చాలా సాధారణంగా కనబడుతుంది. ఎలాంటి అద్భుత శిల్ప కళ టెంపుల్ పైన కనబడదు. కానీ అక్కడ వేచి ఉండి చూస్తే మహా అద్భుత దృశ్యం కనబడుతుంది. ఈ స్తంభేశ్వర ఆలయాన్ని డిసప్పైరింగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ ఆలయం కొంతసేపు అరేబియా సముద్రంలో మునిగి ఉంటుంది. అంతలోకే మళ్ళీ బయటకి వచ్చి దర్శనం ఇస్తూ ఉంటుంది. అక్కడ నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తే మహాశివుడే మనతో దోబూచులాడుతున్నట్టుగా అనిపిస్తుంది. లేదా సముద్రుడే స్వయంగా రోజూ వచ్చి శివుడిని జలాభిషేకం చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఒడ్డున ఉండి సముద్రుడు చేస్తున్న జలాభిషేకంలో మునిగిపోతూ ఉన్న ఆలయాన్ని చూడటం, తర్వాత పైకి తేలిన ఆలయంలోని శివుడిని పూజించడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఆ సముద్రంలో నుండి ఎత్తైన అలలు వచ్చినప్పుడు సముద్రం చాలా ముందుకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు ఆ ఎత్తైన అలలలో ఆ ఆలయం మునిగిపోతుంది. తిరిగి అలలు తగ్గి వెనక్కు వెళ్ళగానే ఆలయం పునర్దర్శనం ఇస్తుంది. ఇది ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది. గుడి వద్ద ఏ రోజు ఏ సమయంలో హై టైడ్స్ వచ్చి ఆలయం మునుగుతుందో, శివలింగ దర్శనం చేసుకోగలిగే సమయం ఎప్పుడో ఒక టైం టేబుల్ ఉంటుంది. దర్శకులు, భక్తులు దాని ప్రకారం స్తంభేశ్వరాలయ మహాదేవుణ్ణి దర్శించుకోవాల్సి ఉంటుంది. అమావాస్య నుండి పౌర్ణమికి, పౌర్ణమి నుండి అమావాస్యకి మధ్యన ఉండే 15 రోజులు ఈ అలలు ఒక్కో రోజు ఒక్కో సమయంలో పైకి వస్తాయి. కనుక దర్శన వేళలు ఒక్కో రోజు ఒక్కో సమయంలో ఉంటాయి. ఈ ఆలయంలో మహాదేవుడు లింగాకారంగా ఉంటాడు. లింగార్చన చేశాక ఆయనను పూజించిన పువ్వులు ఆలయం నీటిలో మునిగాక పైకి తేలి ఎంతో మనోహరంగా కనబడతాయి. ఇదంతా చూస్తున్నప్పుడు ఒక అద్భుత దృశ్యాన్ని చూస్తున్న అనుభూతి తప్పకుండా
కలుగుతుంది. ఈ ఆలయం వద్ద ప్రతిరోజు ఉచిత భోజనం లభిస్తుంది. ఆలయం సమీపంలో కేవలం టీ, కార్న్స్ మాత్రమే లభిస్తాయి. ఇక స్తంభేశ్వరాలయం నిర్మించబడడానికి వెనక ఉన్న పురాణ గాథ ఏమిటో చూద్దాం. పూర్వం కశ్యప ప్రజాపతికి దితికి వజ్రాంగుడు అను ఒక రాక్షసుడు జన్మిస్తాడు. ఇతను చాలా శక్తివంతుడైన రాక్షసుడు. ఇతని భార్య పేరు వజ్రాంగి. వీరికి తారకాసురుడు అను రాక్షసుడు జన్మిస్తాడు. ఇతడు చాలా తెలివైనవాడు, శక్తిగలవాడు, జీవితకాలం బ్రహ్మచర్యం పాటించినవాడు. ఇతను అనేకసార్లు స్వర్గంపై దాడి చేసి ఇంద్రుడిని ఓడిస్తాడు. ఇతను మహాశివునికై ఘోరమైన తపస్సు చేసి మరణం లేకుండా ఒక్క శివునికి పార్వతికి జన్మించిన బాలుడి చేత మాత్రమే మరణం కలిగేలా, మరే విధంగానూ మరణం కలగకుండాను వరాన్ని పొందుతాడు. ఇక ఆ తర్వాత మరింత విజృంభించి 3 లోకాలపై దాడులు చేసి విజయం సాధిస్తాడు. నానా గందరగోళం సృష్టిస్తూ ఉంటాడు. అంతటా తన రాక్షసత్వం చేత వినాశనాన్ని జరుపుతూ ఉంటాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులకు కుమారునిగా కార్తికేయుడు జన్మిస్తాడు. ఈయననే కుమారస్వామి అని కూడా అంటారు. ఈయన దేవతల కోరికపై చిన్న వయసులోనే వెళ్ళి తారకాసురునితో యుద్ధం చేస్తాడు. కాని ఎంతకీ ఆ రాక్షసుడు అంతం కాడు. అప్పుడు ఆ రాక్షసునిలోని ఆత్మలింగం ఛేదించబడితే తప్ప అతను చావడు అని తెలుసుకుని కుమారస్వామి తారకాసురునిలోని ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు. ఆ తర్వాత అతడిని చంపివేస్తాడు. ఛేదించబడిన ఆ ఆత్మలింగం 5 ముక్కలై 5 చోట్ల పడుతుంది. ఆత్మలింగం పడిన 5 ప్రదేశాలు తర్వాత పంచారామాలుగా మారాయి. అయితే అలా తన కన్నతండ్రి ఆత్మలింగాన్ని ముక్కలు చేశానని, శివుని ప్రియభక్తుడైన తారకాసురుడిని చంపానని కుమారస్వామి బాధపడ్డాడు. ఈ పాపానికి పరిహారం చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు మహావిష్ణువు ఆయనకు శివలింగ స్థాపన చేసి పూజించమని సలహా ఇస్తాడు. దాంతో కార్తికేయుడు ఇప్పుడు మనం చూసి అద్భుత ఆనంద ఆశ్చర్య భక్తి భావాలకి లోనవుతున్న స్తంభేశ్వర మహాదేవ ఆలయాన్ని నిర్మించాడు. ఇక మహాశివుని బిజ్లీ మహాదేవ్ ఆలయం గురించిన అద్భుతమైన కథనాన్ని చూద్దాం. బిజ్లీ మహాదేవ్ టెంపుల్ పై 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడుతుంది. ఆ దెబ్బకు శివలింగం ముక్కలు ముక్కలైపోతుంది. కాని తెల్లవారేసరికి ఆ ముక్కలు అతుక్కుని తిరిగి ఎప్పటిలా శివలింగంగా మారిపోతుంది. ఇది ఎలా జరుగుతుందో ఇంతవరకు ఎవరికీ అంతుచిక్కలేదు. ఇది ఒక ఆశ్చర్యకర అద్భుతమో పరమేశ్వరుని లీలా విలాసమో అర్థం కాదు. ఇలాంటి కొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతుచిక్కవు. బిజ్లీ మహాదేవ్ ఆలయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు లోయకు చెందిన ఒక కొండపైన ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి 2450 కిలోమీటర్ల ఎత్తున ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్లాలంటే రాళ్లు రప్పలు దాటుకుంటూ నడిచి వెళ్లవలసి ఉంటుంది. పైగా ఎత్తుకు వెళ్లిన కొలది ఆక్సిజన్ తగ్గిపోయి శ్వాస తీసుకోవటం కష్టంగా మారుతుంది. ఇంత శ్రమ కోర్చి కొండ ఎక్కి మహాదేవుని దర్శించుకునే భక్తులు నిజంగా పుణ్యాత్ములు అనే చెప్పవచ్చు. బిజ్లీ మహాదేవ్ ఆలయంపై 12 ఏళ్లకు ఒకసారి భయంకరమైన శబ్దంతో పిడుగు పడుతుంది. ఆ శబ్దం ఆ కొండ ప్రాంతాన్ని అంతటినీ వణికిస్తుంది. దాంతో శివలింగం తునకలవుతుంది. చిత్రం ఏమిటంటే శివలింగం మినహా మిగతా ఆలయానికి మాత్రం ఏమీ కాదు, చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. అప్పుడు ఆ ఆలయ పూజారి పచ్చి వెన్న, తృణధాన్యాలతో చేసిన పిండితో శివలింగం ముక్కలను కలిపి ఉంచుతాడు. ఆ తర్వాత అలా ఉంచిన ఆ ముక్కలు శివలింగంలా యథారూపాన్ని సంతరించుకుంటుంది. ఇది ఎలా జరుగుతుందనేది ఎవ్వరికీ తెలియదు. ఇక ఈ ఆలయం నిర్మాణానికి వెనక ఒక కథ ఉంది. పూర్వం కులులోయ ప్రాంతంలో ఒక రాక్షసుడు విధ్వంసం చేస్తూ ఉంటాడు. అతడి ఆగడాలని భరించలేక శివుడు స్వయంగా వచ్చి తన త్రిశూలంతో ఆ రాక్షసుడిని చంపివేస్తాడు. రాక్షసుడు చనిపోతూ ఒక పెద్ద కొండగా మారుతాడు. కాని ఎప్పటికైనా ఈ కొండలా ఉన్న రాక్షసుడు తిరిగి లేచి విధ్వంసకాండ కొనసాగిస్తాడేమో అని ఆ కొండపైన 12 ఏళ్లకు ఒకసారి పిడుగు వేయమని ఇంద్రుడిని ఆదేశిస్తాడు. కాని అలా పిడుగు వేయటం వల్ల కొండపైన నివసిస్తున్న అనేక రకాల జీవరాశులు నశిస్తాయని ఆలోచించి తన మహాత్మ్యంతో ఒక లింగాన్ని సృష్టించి అక్కడ ప్రతిష్ఠించి పిడుగు దానిపై వేయాలని
తిరిగి ఇంద్రుడిని ఆజ్ఞాపిస్తాడు. అప్పటి నుండి శివుని ఆజ్ఞ చేత 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడేలా చేస్తున్నాడు ఇంద్రుడు. తర్వాత మళ్లీ వెంటనే ఆ లింగం అతుక్కుని యథావిధిగా మారిపోతుంది. ఇది బిజిలీ మహాదేవుని ఆలయ అద్భుత కథ. కులు నుండి 22 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి బిజిలీ మహాదేవ్ ఆలయం చేరుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మరోసారి మరికొన్ని అద్భుతాలను గురించి ఇక్కడే ఇలాగే చెప్పుకుందాం. థ్యాంక్ యూ.